జస్ట్ 7,000లోనే ఆండ్రాయిడ్ ఓఎస్తో వస్తుంది అండ్ HDR10 సపోర్ట్తో వస్తుంది అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా వస్తుంది. కాకపోతే వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో iFalcon బై TCL నుంచి వచ్చిన S44 32" HD టీవీకి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడదాం. మెయిన్గా ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని రివ్యూ చేయడానికి మెయిన్ రీజన్, చాలామంది స్ట్రిక్ట్ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటే టీవీ కావాలనుకుంటారు. లేదు, కొందరికి మెయిన్ టీవీ ఉండి ఈవెన్ బెడ్రూమ్ అండ్ కిచెన్లో కూడా సెకండరీ టీవీ కోసం చూస్తుంటారు. అలాంటి వారికి బడ్జెట్లో వచ్చే ఈ టీవీ ఎలా ఉంటుందో తెలుసుకుందామని ఈ ప్రోడక్ట్ని అయితే నేను ఆర్డర్ చేశాను. ఆలస్యం చేయకుండా నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం. అన్బాక్సింగ్ అయితే ఎప్పుడో రాగానే ఓపెన్ చేశాను, బట్ మీకోసం ఒకసారి బాక్స్ కంటెంట్స్ అయితే మాట్లాడదాం. బాక్స్లో ఆబ్వియస్లీ టీవీ వచ్చింది అండ్ టీవీ కాకుండా మాట్లాడుకుంటే ఆడియో కేబుల్ అండ్ స్టాండ్, 4 స్క్రూస్ అయితే వచ్చాయి అండ్ యూజర్ మాన్యువల్, IR రిమోట్ అండ్ 2 AAA బ్యాటరీస్ అండ్ వారంటీ కార్డ్ అయితే వచ్చింది. అండ్ స్టాండ్స్ నేను సపరేట్గా చూపెట్టట్లేదు, డైరెక్ట్గా రాగానే నేనైతే ఫిక్స్ చేసి యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. కాబట్టి ఈ స్టాండ్స్ యొక్క క్వాలిటీ అయితే ఈ ప్రైస్ రేంజ్లో బాగానే ఉంది అండ్ ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్. 32" టీవీ కాబట్టి మనమే చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ కవర్ వచ్చినా నేనైతే వద్దని చెప్పేశాను. ముందుగా టీవీ యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. డిజైన్ అయితే చాలా బాగుంది ఈ ప్రైస్ రేంజ్లో. సో మనకి బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి. బాటమ్ బెజల్ ఓ మాదిరి, ఈవెన్ అది ఎంత కాస్ట్ పెట్టుకున్నాయి ఈ రోజుల్లో ఆ మాదిరి థిక్నెస్ ఉంటుంది. బట్ ఈ 3 sides బెజల్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా థిన్గా ఉన్నాయి. అండ్ టీవీ యొక్క సైడ్స్లో మనకి ఎలాంటి పోర్ట్స్ అయితే లేవు, అన్ని బ్యాక్ సైడే ఉన్నాయి. పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఒక USB 2.0 పోర్ట్, ల్యాన్ పోర్ట్, యాంటెనా అండ్ కేబుల్ ఇన్ ఉంది అండ్ శాటిలైట్ ఇన్ ఉంది అండ్ ఆప్టికల్ ఆడియో పోర్ట్ ఉంది అండ్ 2 HDMI పోర్ట్స్ ఉన్నాయి. అందులో సెకండ్ HDMI పోర్ట్, ARC పోర్ట్ అండ్ మరొకటి AV ఇన్ పోర్ట్ ఉంది. 3.5mm పోర్ట్ అయితే ఉంది. సో ఈ ప్రైస్ రేంజ్ లో మనకి జనరల్ గా ఉండే ఏ పోర్ట్స్ ని వీళ్ళు అయితే మిస్ చేయలేదు. ERC-ని ఈ ప్రైస్ రేంజ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దీంట్లో డిజైన్ మాత్రమే కాదు, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కంప్లీట్ మెటల్ బాడీని అయితే వీళ్ళు యూజ్ చేశారు బ్యాక్ సైడ్, ఎక్సెప్ట్ ఆ మదర్ బోర్డ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ మాత్రమే వీళ్ళు మంచి ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది ఈ టీవీలో. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్తో వస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో. సో నాకు బాగా నచ్చింది అదే, అందుకే ఈ పర్టికులర్ టీవీని అయితే కన్సిడర్ చేశాను. సేమ్ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్తో 32" కావాలంటే ప్రజెంట్ అయితే సో 9,000 పైన పెట్టాల్సి వస్తుంది. అలాంటిది నాకు 7,999లో అయితే వచ్చింది ఈ టీవీ. అండ్ ఆఫర్స్ అయిన తర్వాత ఈ ప్రైస్ ఇంకొంచెం పెరగచ్చు. పెరిగితే కొనొచ్చా లేదా, ఈ ప్రైస్ రేంజ్లో అయినా పర్టికులర్గా కొనొచ్చా లేదా అనేది అయితే మనం ముందు మాట్లాడదాం. ఆండ్రాయిడ్ 11తో వస్తుంది, 1GB ర్యామ్తో వస్తుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్తో కావడం వల్ల అన్ని యాప్స్ అయితే మనకి సపోర్ట్ ఉంటుంది. మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా యాప్ మీకు దొరకకపోతే అక్కడ కూడా బయట నుంచి కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ టీవీని సెటప్ చేసేటప్పుడు ఆండ్రాయిడ్ ఓఎస్తో రావడం వల్ల డైరెక్ట్ మొబైల్తో సెటప్ చేసే ఆప్షన్ వచ్చింది. సో చాలా స్మూత్గా అయితే సెటప్ అయింది. మామూలుగా ఈ రిమోట్తో సెటప్ చేస్తే చాలా టైం పడుతుంది, డైరెక్ట్ మొబైల్తో అయితే సెటప్ చేసేసాను. సో ఫస్టే వస్తుంది సెటప్ చేసేటప్పుడు, దాన్ని స్కిప్ చేస్తే మళ్ళీ రీసెట్ చేసి అయితే చేయాల్సి వస్తుంది. సో ఇలా ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్తో రావడం వల్ల ఇది ఒక బెనిఫిట్, అడిషనల్ బెనిఫిట్. అండ్ సెటప్ చేసేటప్పుడు అయితే మీరు జిట్టర్స్, ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు, ఎందుకంటే అన్ని యాప్స్ అన్ని కూడా డౌన్లోడ్ అవుతాయి బ్యాక్గ్రౌండ్లో. సో డేటా అయితే సింక్ అవుతుంది కాబట్టి మన గూగుల్ అకౌంట్ మనం లాగిన్ చేసినప్పుడు, సో అదైతే ఇగ్నోర్ చేయండి. సెటప్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ గురించి అయితే నేను మాట్లాడతాను. సెటప్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సో అన్ని యాప్స్ అయితే డైరెక్ట్గా మనకైతే ప్రీ ఇన్స్టాల్ అయితే వస్తాయి. లేనివి కొన్ని అయితే నేను డౌన్లోడ్ చేసి అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ వీళ్ళ TCL ఛానల్ యాప్ అయితే మనకి డైరెక్ట్గా వస్తుంది. సేమ్ మనకి MI టీవీస్లో ప్యాచ్ వాల్ లాగా, అండ్ శాంసంగ్ టీవీ యాప్ లాగా శాంసంగ్ టీవీస్లో చాలా టీవీ ఛానల్స్ అయితే అందులో మనం డైరెక్ట్గా చూడొచ్చు, ఎలాంటి కేబుల్ కనెక్షన్ లేకుండా. మోస్ట్లీ న్యూస్ ఛానల్స్ అయితే అన్నీ వస్తాయి అండ్ HD ఛానల్స్ అవి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ప్రీమియం టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, అవి మాత్రం ఉండవు, ఫ్రీ ఛానల్సే ఉంటాయి. సో అలాంటి ఛానల్స్ మీరు న్యూస్ ఛానల్స్ని అయితే ఈ TCL ఛానల్ యాప్లో అయితే మీరు చూడొచ్చు. అండ్ OS స్మూత్నెస్ అండ్ ఫ్లూయిడిటీ గురించి మాట్లాడుకుంటే, సో బడ్జెట్ టీవీ కాబట్టి అంత స్మూత్గా అయితే లేదు, కొంచెం ల్యాగ్స్, జిట్టర్స్ అయితే ఉన్నాయి. దాన్ని అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. మరీ ఫాస్ట్గా రెస్పాన్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండదు. అప్పుడప్పుడు అయితే ల్యాగ్స్, జిట్టర్స్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ రిమోట్తో కూడా ఇమ్మీడియట్గా యాప్స్ మధ్య స్విచ్ అయితే అవ్వట్లేదు, కొంచెం అయితే డిలే ఉంది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో అయితే సో ఇంతకంటే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఆండ్రాయిడ్ టీవీస్లో అయితే లభించదు. అండ్ రిమోట్ గురించి మాట్లాడుకుంటే, రిమోట్ అయితే నా దగ్గర TCL C61B 65" టీవీ కూడా నేనైతే పర్చేజ్ చేశాను వీడియో చేద్దామని. సో దానికి దీనికి బిల్డ్ క్వాలిటీ పరంగా తేడా లేదు. కాకపోతే సో ఇది జస్ట్ IR రిమోట్, బ్లూటూత్ రిమోట్ ఇచ్చి ఉంటే అయితే బాగుండేది.
సో ఐఆర్ రిమోటే ఇచ్చారు. అండ్ రిమోట్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సేమ్ చెప్పాను కదా, వాళ్ళు 65 ఇంచుల టీవీకి ఇచ్చిన బిల్డ్ క్వాలిటీ ఈ 32 ఇంచుల టీవీకి కూడా ఇచ్చారు. సో నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డైరెక్ట్ బటన్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా రిమోట్ బ్లూటూత్ రిమోట్ అయి ఉంటే ఇంకా చాలా బాగుండేదని అయితే నాకు అనిపించింది. అండ్ వీళ్ళ పేరెంట్ కంపెనీ అయిన TCL అయితే ఇంకో 800-900 ఎక్స్ట్రా ఛార్జ్ చేసి బ్లూటూత్ రిమోట్ అయితే ఇస్తుంది. సో వీళ్ళు కూడా అలా ఆప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ పిక్చర్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకున్నాం. డిస్ప్లేకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు. 32 ఇంచ్ 60Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ 220 nits బ్రైట్నెస్తో అయితే వస్తుంది. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో సో పిక్చర్ సెట్టింగ్స్లో కావాల్సిన మోడ్స్ అయితే ఇచ్చారు. సో డైనమిక్, స్టాండర్డ్, స్మోట్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మంచి విషయం ఏంటంటే స్మార్ట్ HDR అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. కానీ అది కొన్నిసార్లు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించకపోవచ్చు. అందుకే మీ టేస్ట్కి తగినట్టుగా సో సెట్టింగ్స్ అయితే చేసుకోండి. మోస్ట్లీ డైనమిక్లో సో మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ కలర్స్ కొంచెం సాచురేటెడ్గా వస్తున్నాయి, స్కిన్ టోన్స్ వామ్గా ఉంటున్నాయి. బట్ 8000లో ఇంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ని అయితే మనం పిక్చర్ క్వాలిటీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. పిక్చర్ క్వాలిటీ అయితే నాకు ఈ ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే సాటిస్ఫైయింగ్గానే అనిపించింది. అండ్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా ఇండోర్లో ఓ మాదిరి విండోస్ నుంచి కొంత లైటింగ్ వచ్చినప్పుడు ఈజీగా సరిపోతుంది. మరి అవుట్డోర్ బాగా లైటింగ్ మనకి డిస్ప్లే మీద పడే కండిషన్స్లో అయితే మీకు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. బట్ మామూలుగా హాల్లో, రూమ్స్లో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే వాడుకోవచ్చు. మరి బ్రైట్ కండిషన్స్లో మాత్రం కొంచెం బ్రైట్నెస్ తక్కువ అనిపించవచ్చు మీకు. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటే స్ట్రైట్గా కూర్చున్నప్పుడు అయితే చాలా బాగున్నాయి. అండ్ కాకపోతే మీరు కొంచెం సైడ్కి వెళ్ళే కొద్ది కొంచెం అయితే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే తగ్గిపోతుంది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో ఇంతకంటే బెటర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ యూట్యూబ్లో కానీ HDR కంటెంట్ సపోర్ట్ చేసే హాట్స్టార్ కానీ నెట్ఫ్లిక్స్లో కానీ మీరు HDR కంటెంట్ని అయితే ప్లే చేయొచ్చు. ఎలాంటి ల్యాగ్ లేకుండా అయితే కంటెంట్ని ప్లే చేస్తుంది. నేను యూట్యూబ్లో HDR వీడియోస్ని ప్లే చేసి చూశాను. అండ్ OTT యాప్స్లో కూడా HDR సపోర్ట్ ఉన్న కంటెంట్ని అయితే ప్లే చేసి చూశాను. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది HDRది. అండ్ స్పీకర్స్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే 16 వాట్ స్పీకర్స్తో వస్తుంది. అవుట్పుట్ అయితే డీసెంట్గా ఉంది, మరీ ఎక్స్పెక్ట్ చేయకండి. సీరియల్స్ చూడడానికి మామూలుగా కొంత డిస్టెన్స్లో కూర్చొని మూవీస్ చూడడానికి అయితే సరిపోతుంది. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది, HDMI ARC ఉంది కదా అని నేను డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్న నా దగ్గర ఉన్న LG SP8A డాల్బీ అట్మోస్ సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేసి చూశాను. దాని ప్రైస్ అరౌండ్ 25,000 ఉంటుంది. HDMI ERC డాల్బీ అట్మోస్ సౌండ్ బార్కి దీని ARC కనెక్ట్ చేసి అయితే నేను ప్లే చేసి చూశాను. నా సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ని అయితే డిటెక్ట్ చేసింది. అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా సో డాల్బీ అట్మాస్ నేను వేరే C61B 65 ఇంచ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న టీవీ అందులో అయితే ఎలాంటి సౌండ్ ఎక్స్పీరియన్స్ వస్తుందో దీని నుంచి డాల్బీ అట్మాస్ కనెక్ట్ చేసినప్పుడు కూడా నా సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ అని చూపెడుతుంది. అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఏం ఫరక్ లేదు, ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. మరి వాళ్ళు డాల్బీ ఆడియో అని అయితే చెప్పారు. సో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్నట్టుగా చెప్పే టీవీ నుంచి ప్లే చేస్తే ఎలా ఉంటుందో దీని నుంచి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న కంటెంట్ లైక్ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్లో ఉన్న డాల్బీ అట్మాస్ కంటెంట్ని ప్లే చేస్తే కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అండ్ ఇది సామ్సంగ్ విడ్ ప్రో 43 ఇంచ్ 4K టీవీ. ఇందులో అటువంటిది ఈ పర్టికులర్ మూవీ నాకు డాల్బీ అట్మాస్ చూపెట్టట్లేదు. జస్ట్ 7,000 ప్రైస్ రేంజ్లోని ఐఫాల్కన్ 32 ఇంచ్ టీవీలో చూపెట్టింది. అండ్ సౌండ్ బార్కి కనెక్ట్ చేస్తే సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ని తీసుకుంటుంది. అండ్ ఈ వివిడ్ ప్రో టీవీ దీనికి కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు, కానీ ఇది తీసుకోవట్లేదు. సో వాళ్ళు చెప్పలేదో ఏమో కానీ ఐఫాల్కన్ 32 ఇంచ్ టీవీ డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కనెక్ట్ చేస్తే సో అదైతే మంచి విషయమే. అండ్ ఇంకా పిక్చర్ క్వాలిటీ గురించి నా ఫైనల్ బేటిక్ చెప్పమంటే మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. నేను డిఫరెంట్ కంటెంట్ని అయితే స్ట్రీమ్ చేశాను. ఈవెన్ సో చాలా స్పోర్ట్స్ కంటెంట్ కూడా చూశాను. ఇందులో ఎలాంటి మోషన్ కంట్రోల్కి సంబంధించిన ఆప్షన్ ఇవ్వలేదు, బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఏదైతే నా దగ్గర ఉందో C61B 60,065 ఇంచ్ టీవీ దాంట్లో ఉన్న అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఆ మోషన్ కంట్రోల్ ఆప్షన్ తప్పితే రిమైనింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఒకవేళ మీరు కనుక ఈ TCL టీవీస్కి ఏదైనా సౌండ్ బార్ని HDMI ARC కానీ ERC కానీ కనెక్ట్ చేస్తే ఇందులో ARC లేదు, జస్ట్ ARCగా ఉంది. సో ఒకవేళ మీ సౌండ్ బార్ని ఈ ARC త్రూ కనెక్ట్ చేసిన తర్వాత సెట్టింగ్స్లో సిస్టమ్స్లో CEC కంట్రోల్ని ఎనేబుల్ చేయండి. అప్పటిదాకా మీకైతే ఆడియో రాదు. ఎనేబుల్ చేసి అప్పుడు సో ఆడియో అవుట్పుట్స్లో ARCని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు సౌండ్ బార్లోకి సౌండ్ వస్తుంది, లేదా
సౌండ్ అయితే బయటికి రాదు. సో ఎవరికైనా తెలియకపోతే పనికి వస్తుందని అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్ కాన్ కాకపోయినప్పటికీ వీళ్ళు బ్లూటూత్ రిమోట్ ఇచ్చి ఉంటే నాకైతే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది ఐఆర్ రిమోట్ కావడం వల్ల మనకి వాయిస్ కమాండ్స్ అయితే ఇవ్వలేం. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఈ టీవీకి అయితే లేదు. ఎవరైతే టైప్ చేయలేరో జస్ట్ వాయిస్ కమాండ్స్తో యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ టీవీ మీకు కష్టం అవుతుంది. అండ్ మరొకటి, సో పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కాకపోతే కొన్ని ల్యాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి సొల్యూషన్ ఏంటంటే బడ్జెట్ టీవీస్. నేను పర్సనల్గా ఏ టీవీ కొన్నా కానీ నేనేం చేస్తానంటే యాప్స్ ఏవైతే ఉంటాయో చాలా డిఫాల్ట్ యాప్స్ ఇస్తుంటారు, లైక్ గూగుల్ ప్లే మూవీస్, గూగుల్ ప్లే గేమ్స్. వాటినైతే అప్డేట్స్ని అన్ఇన్స్టాల్ చేసి డిసేబుల్ చేస్తాను, ఎందుకంటే సిస్టమ్ యాప్స్ అన్ఇన్స్టాల్ చేసే అవకాశం ఉండదు. అందుకే సో మీకు అవసరం లేని యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయండి, అన్ఇన్స్టాల్ ఆప్షన్ లేని యాప్స్ని సో అన్ఇన్స్టాల్ అప్డేట్స్ చేసి డిసేబుల్ చేయండి. అప్పుడు మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే కొంచెం ల్యాగ్స్ అండ్ అదైతే ఉంది. సో ఇలా చేసిన తర్వాత నాకైతే కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్గా అనిపించింది. బట్ దానికంటే ముందున్న సిచ్యువేషన్, డిఫాల్ట్గా వచ్చిన సిచ్యువేషన్ మాత్రం కొన్ని ల్యాగ్స్ ఉన్నాయి. బట్ ఈ ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే నాకైతే ఓకేనే అనిపించింది. ఆగిపోలేదు, స్ట్రక్ అవ్వలేదు. చిన్న చిన్న కొన్ని సెకండ్స్ ల్యాగ్ వచ్చింది కానీ స్ట్రక్ అయితే ఎక్కడా అవ్వలేదు నా యూసేజ్లో. అండ్ మరొక విషయం, ఇది 2.4 GHz వైఫై బ్యాండ్ని సపోర్ట్ చేస్తుంది, 5 GHz సపోర్ట్ అయితే లేదు. సో ఈ ప్రైస్ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ తెలియని వాళ్ళకి తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. బట్ 2.4 GHz అయినా మీకు కనెక్టివిటీ అయితే చాలా బాగుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్, సర్వీస్ గురించి మాట్లాడుకుంటే చాలా బ్రాండ్స్కి ఆన్ సైట్ వారంటీయే ఉంటుంది. ఈ రోజుల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ టోల్ ఫ్రీకి కాల్ చేస్తే ఎగ్జిక్యూటివ్ అయితే వచ్చి ప్రాబ్లమ్ని చెక్ చేసి సాల్వ్ చేస్తారు. అండ్ శాంసంగ్, సోనీ లాంటి బ్రాండ్స్లో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, ఇలాంటి బ్రాండ్స్లో కొంచెం డిలే అయితే ఉంటుంది సర్వీస్. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. వీటి యొక్క సర్వీస్ ఈ TCL, హైసెన్స్, ఈ ఐఫాల్కన్, ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా VU, వీటి యొక్క సర్వీస్ అయితే ఇంకా శాంసంగ్, LG, సోనీ వాటిని అందుకోవడానికి అయితే ఇంకా టైం పడుతుంది. వాటి రేంజ్ సర్వీస్ అయితే ఉండదు, ఎందుకంటే తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తాయి కాబట్టి. ఓవరాల్గా ఈ టీవీని కొనొచ్చా అంటే ఈ టీవీ నాన్ ఆఫర్స్ టైంలో 10,000 to 11,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది. ఆ ప్రైస్ రేంజ్లో అయితే దీన్ని అస్సలే కన్సిడర్ చేయకండి. ఒకవేళ మీకు ఆండ్రాయిడ్ టీవీ కావాలి అండ్ స్ట్రిక్ట్ బడ్జెట్ 8,000 పైకి వెళ్ళలేము అనుకుంటే సో బిలో 8,000లో అయితే కన్సిడర్ చేయొచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా. లేదు మేము ఇంకొక 1,000 పెంచుకుంటామంటే వీళ్ళ పేరెంట్ కంపెనీ TCLలోనే ఫుల్ HD వేరియంట్ అయితే వస్తుంది. మోడల్ నెంబర్, ఎగ్జాక్ట్ మోడల్ నెంబర్ ఇక్కడ మీకు స్క్రీన్పై కనిపిస్తుంది. సో అది దీనికంటే 1,000 ఎక్కువలో వస్తుంది. అప్పుడప్పుడు సిమిలర్ ప్రైస్ రేంజ్లో కూడా రావచ్చు. వస్తే దానికి వెళ్ళండి, ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు 10,000 వరకు కూడా వెళ్తామంటే ఇంకొక 3 రికమెండేషన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. సో మీకు బడ్జెట్ని బట్టి ఏది మీ బడ్జెట్లో వస్తే వాటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. హైసెన్స్ ఉంది, రెడ్మీ 5 టీవీ ఉంది, అండ్ ఇంకొంచెం పైకి వెళ్తే శాంసంగ్ 32 ఇంచ్ అండ్ LG 32 ఇంచ్ టీవీస్ కూడా వస్తాయి. మీ బడ్జెట్లో వస్తే కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్స్ అన్నింటి లింక్స్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.